ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే స్పెషల్ ఏంటంటే సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోనటువంటి వ్యక్తి. కఠినంగా చర్యలు తీసుకోమని పోలీసులకి సంపూర్ణ ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి. అందుకనినే 2004కు ముందు ఆయన పరిపాలన అంటే అద్భుతం. సొంత పార్టీ వాళ్ళ మీదను కూడా రౌడీ షీట్లు తెరిపించినటువంటి సిచ్యుయేషన్. అలాగే అసాంఘిక శక్తుల్ని దూరంగా పెట్టినటువంటి సిచ్యుయేషన్. కానీ ఈ దఫా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికార దుర్వినియోగం అన్నటువంటిది పతాక స్థాయికి చేరడంతో పాటుగా అధికార పక్షం వాళ్ళు ఏ తప్పు చేసినా కవర్ చేసుకురావడం, విపక్షాలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏమీ చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టుకురావడం లాంటి పరిస్థితికి దిగజారడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో విచ్చలవిడిగా వదిలేయటం. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తుంది. నేరస్తులు దర్జాగా తిరుగుతుంటే అమాయకులు జైళ్ల పాలవుతున్నారన్నటువంటి ఫీలింగ్ జనంలో ఆరంభమైంది. అంత మాత్రాన మనకేమి తిరుగుబాట్లు ఉండవు. మనదంతా జనం అబ్జర్వేషన్ చూస్తుంటారు ఒక్కొక్క వ్యవహారాన్ని. దాంతో ఇప్పుడు చంద్రబాబు గారు సీరియస్గా స్పందించారు. తాజాగా ఎస్పీల బదిలీలతో పాటు ఏ పార్టీ వారైనా సరే తప్పు చేస్తే శిక్షించండి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయండి, తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా సరే శిక్షించండి. మా ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పే దాంట్లో మంచి ఉంటే పాటించండి, తప్పు ఉంటే పాటించాలని నేను చెప్పను. ఈ పదం క్రిందటిసారి ఏదైతే దాన్ని ఏమంటారు పొలిటికల్ గవర్నెన్స్ అనగానే ఇక వాళ్ళ బానిసల్లాగా పనిచేయడం ప్రారంభించారు. అలా కాకుండా మా వాడు తప్పు చేయమంటే చెయ్యొద్దు, మంచి చేయమంటే మాత్రం చెయ్యండి అని చెప్పారు. ఇది అవసరమైనటువంటి అంశం. 14 జిల్లాల కొత్త ఎస్పీలతో ఈ పాయింట్ చెప్పుకొచ్చారు. చాలా మంచి పాయింట్. ఆచరణలో అది చెయ్యగలిగితే ఇప్పుడు వస్తున్నటువంటి నెగిటివిటీ పోతుంది.